ఆ రాజకీయాలు రోజు రోజుకు భ్రష్టు పట్టిపోతున్నాయని చెప్పి మనం మాట్లాడుకుంటూ ఉంటాం కానీ బట్ ఆ రాజకీయాలను మొత్తం భ్రష్టు పట్టించడంలో ప్రజాస్వామ్యంలో నాలుగు పాదాల గురించి మాట్లాడతాం. మిగిలిన మూడు పాదాలు కూడా చాలా కీలకం. జ్యుడిషియరీ కావచ్చు, అడ్మినిస్ట్రేటివ్ బ్యూరోక్రాట్ కావచ్చు, మీడియా కావచ్చు, వీళ్ళది చాలా ప్రధానమైన పాత్ర. అండ్ ఇంకా అడ్మినిస్ట్రేటివ్ వ్యవస్థ గురించి మనం చెప్పక్కర్లేదు. ఎవరు అధికారంలో ఉంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళి లేనిపోయినవన్నీ చెప్పడం, తప్పుదారి పట్టించడం, ఇటువంటివి ఈ మధ్య వీళ్ళదే అంటే బేసిక్గా వీళ్ళదే పెద్ద బేజారు అయిపోతుంది. సీరియస్లీ వీళ్ళు రాజకీయ నాయకులకు మించి మరి రాజకీయాలు చేస్తూ ఉన్నారు. ఈ మధ్య చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి గారు ఎప్పుడు ఏ సమీక్షణ పెట్టనియండి, ఇంకా అధికారులు అదిగో ఇంతకుముందు ప్రభుత్వం అట్లా చేసింది, ఇట్లా చేసింది, అదిగో ఇట్లా ఇదంతా కనుక అక్రమాలు, ఇవంతా కనుక ఏమంటారు నిబంధనల ఉల్లంఘన, అది జరిగింది, ఇది జరిగింది, ఏడ చూసిన రాజకీయ నాయకుల మించి కంప్లైంట్ ఇస్తున్నారట. ఈ రోజు కూడా చంద్రబాబు నాయుడు గారు ఈ పరిశ్రమలకు సంబంధించి కూడా సమీక్ష సమావేశం పెడితే మళ్ళీ కొందరు అధికారులు చంద్రబాబు గారి దగ్గర అప్పుడే మొదలెట్టేశారట. ఆ జగన్ సర్కార్లో పారిశ్రామికవేత్తలు భయపడ్డారు, రావాలంటే రాలేదు, వాళ్ళని భయపెట్టారు, వీళ్ళు ఇంత అడిగారు అంత అడిగారు, అదిగో వాళ్ళు అట్లా చేశారు ఇట్లా చేశారు, అన్నీ కంప్లైంట్స్ ఏనట. అసలు వీళ్ళే సగం దరిద్రం వ్యవస్థకి, ఓవరాల్గా సొసైటీకి. సీరియస్లీ వీళ్ళే సగం దరిద్రం. లేని పనువన్నీ చెప్పి ఏదో కాసింత మచ్చిగా చేసుకునేకి. ఏదో చిన్నపిల్లలాగా పుచ్చులు చెప్పాడు అంటారు. మేము చిన్నప్పుడు చదువుకునేటప్పుడు వాళ్ళంతా పుచ్చులు చదువుతుంటారు అనేవాళ్ళు వేరే పిల్లలను చూసి. అది అట్లాంటి వాళ్ళు వీళ్ళు. ఒకసారి ఆశ్చర్యం వేస్తుంది, అంత కాంప్లికేటెడ్ ఎగ్జామ్స్ అన్ని ఫినిష్ చేసుకొని ఏ విధంగా వీళ్ళు పెద్ద పెద్ద ఆఫీసర్స్ అయ్యారా అని, ఎలా అయ్యారా అని. అండ్ ఇప్పుడు దేశంలో జరుగుతున్న కొన్ని వివాదాలు కనుక చూస్తే ఏమో మరి ఇలా కూడా అయ్యారేమో అని చెప్పి కూడా కొన్నిసార్లు అనిపిస్తుంది. ఇంతకుముందు ప్రభుత్వాలు అన్నీ జరుగుతూ ఉన్నప్పుడు వాళ్ళు ఇప్పుడు అధికారులే కదా కీలకంగా అన్నీ చేసింది. మరి వీళ్ళు నిజాయితీ పనులు, వాళ్ళు అక్రమాలు చేసేవాళ్ళ. నెక్స్ట్ ప్రభుత్వం మారిందంటే ఇప్పుడు పుచ్చులు చెప్పే వాళ్ళందరూ అక్రమార్కులు, తర్వాత మిగిలిన వాళ్ళు నిజాయితీ పనులు. ఏంది ఇదంతా? వ్యవస్థలాగా నడిపించాలి కదా. చిన్నపిల్లలాగా ఎప్పుడు చూసినా ఈ పుచ్చులు కంప్లైంట్ చేసుకుంటూ పోతే ఉండడం ఏంది? ఇప్పుడు ఈ కంప్లైంట్ చేసుకుంటూ పోవడం, అలా చెబితే అబ్బో ఈ ముఖ్యమంత్రి గారి దగ్గర ఇంకో దగ్గర మంచి పేరు వస్తుందేమో, మంచి పోస్టింగ్ ఇతర ఏం చేసేది ఉందా? అందరూ ప్రజలకు సేవ చేయాల్సిందే కదా, లేకంటే డబ్బులు సంపాదించుకోవడం కోసమా? ఇంత దారుణమే స్వామి. నీవు అదిగో ముఖ్యమంత్రి గారు ఈరోజు సమీక్ష చేశారు. ఏం సమీక్ష చేశారో చూద్దామని చెప్పి వాళ్ళ సొంత మీడియా పత్రికల్లో చదివినా, టీవీ ఛానల్లో చూసినా కూడా ఆయన ఏం సమీక్ష చేశారు, ఏం నిర్ణయాలు తీసుకోబోతున్నారనే కదా పక్కన పెట్టండి. మొత్తం ఇదే, అదిగో అధికారి ఇట్లా చెప్పారు, ఈ అధికారి ఇట్లా చెప్పారు, ఇంతకుముందు మంత్రి అట్లా చేశారట, ముఖ్యమంత్రి అట్లా చేశారట, ఇంతకుముందు అన్ని కనుక ఓవరాల్గా అన్ని నిబంధనలు ఉల్లంఘనట, అన్నీ ఇవే కంప్లైంట్సే చెప్పారు. అంటే వాళ్ళ కంప్లైంట్స్ అన్నారు కానీ అంతా దీని మీదే చర్చ. ఏం నిర్ణయాలు తీసుకున్నారు, మీరు ఏం చేస్తున్నారు చెప్పకుండా ఏందయా స్వామి ఈ నెత్తి నొప్పి? ఎన్ని రోజులయ్యా స్వామి బేజారు కథలన్నీ.